నమస్తే బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక పనికి ఇప్పుడైతే మాత్రం ప్రశంసలు జల్లు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా అది ఖచ్చితంగా వెంటనే నెరవేరుస్తారు, వెంటనే అయిపోతుంది అనేటువంటి నమ్మకం ప్రజలైతే ఖచ్చితంగా ఉంది. ఎక్కడ పని కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే చాలు మన పని అయిపోతుంది అనేటువంటి నమ్మకం అయితే మాత్రం ఈ రోజు కూడా ప్రజల్లో ఎక్కువ పర్సెంట్ గా చాలా మందికి ఉంది. అందరికీ ఉంది అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించిన కేటర్ అయినా, టీడీపీకి సంబంధించిన కేటర్ అయినా, లేకపోతే జనసేనకు సంబంధించిన కేటర్ అయినా, ఎవరైనా సామాన్య ప్రజలైనా, లేకపోతే న్యూట్రల్ గా ఉండేటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్య వెళ్ళటమే ఆలస్యం ఖచ్చితంగా అయిపోతుంది అనే నమ్మకం అయితే కంపల్సరీగా ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్లస్ అది కూడా కాకుండా అసలు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు గజ్జలవారిపల్లి, నెల్లూరు జిల్లాకు సంబంధించి గజ్జలవారిపల్లిలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి దారిలో రోడ్డు లేదట. రోడ్డు లేకపోతే మరి వాళ్ళు ఒక వీడియో తీసి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో చేస్తే అది ఆయన దృష్టికి వెళ్ళడంతో వెంటనే శాంక్షన్ చేశారు. 86 లక్షలు మంజూరు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మంజూరు చేయడంతో పిల్లలందరూ కలిసి ఆయనకి థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. నేను వీలైతే ఈ ఫోటోని మీకు పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పాటికే మీకు చాలా మంది కూడా చూసుంటారు. చూడనటువంటి వాళ్ళ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అంటే ఆ పిల్లలకి 1.5 కిలోమీటర్, 1.6 కిలోమీటర్లు, అంటే దాదాపు 1.5 కిలోమీటర్ నడిచి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళకి రోడ్డు సరైనటువంటి రోడ్డు లేదు. లేకపోవడంతో ఆ రోడ్డుని పవన్ కళ్యాణ్ గారు వెంటనే విత్ ఇన్ 15 minutes లో శాంక్షన్ చేయడంతో అది చాలా చర్చకి దారి తీసినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇది బాగా వైరల్ కూడా అవుతుంది. మరేముంది.